నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. అసలు పంట అవశేషాలు అంటే ఏంటి? ఏ ఏ పంటల్లో ఎలాంటి అవశేషాలు వస్తాయి? ఈ అవశేషాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? అసలు ఈ అవశేషాలను మరో రకంగా ఉపయోగించుకోవచ్చా? సమగ్రంగా అంటే వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం మారుతున్నాయి కాబట్టి ఈ క్రమంలో ఏవైతే పంట అవశేషాలు ఉన్నాయో వాటి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేయాలనేది ఈరోజు తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ డి విజయలక్ష్మి మ్యామ్. మ్యామ్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. అండ్ రైతు మిత్రులారా, మీకు ఈ పంట అవశేషాలకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మ్యామ్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ పంట అవశేషాలు అంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉండొచ్చు? అంటే పంటకు సంబంధించినటువంటి అవశేషాలు ఏ ఏ పంటకు ఎలా వస్తాయి అంటే ముందు దానికి సంబంధించి ఇంట్రడక్షన్ ఇవ్వండి, మన ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నా పేరు విజయలక్ష్మి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మనము మారుతున్న వాతావరణ పరిస్థితులు, పంట అవశేషాల యాజమాన్యం గురించి తెలుసుకుందాము. అందులో భాగంగా ముందుగా పంట అవశేషాలు అంటే ఏమిటి అంటే, పంట అవశేషాలు వ్యవసాయంలో పంటలు పండించిన తర్వాత మనకు కావాల్సిన పదార్థాలను తీసుకొని మిగిలిపోయిన పదార్థాలను క్షేత్రంలో వదిలేసిన పదార్థాలనే మనము పంట అవశేషాలు అంటాము. వీటినే పంట వ్యర్థాలు అని కూడా అంటాము. అంటే ఈ విధంగా మనం పంట పండించిన తర్వాత మనకు అవసరం లేని, విలువ లేని పదార్థాలనే క్షేత్రంలో వదిలేసిన పదార్థాలను మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఏమిటి అంటే క్షేత్ర అవశేషాలు. క్షేత్ర అవశేషాలు అంటే ఏమిటి అంటే, పంట కోసిన తర్వాత మనకు విలువైన ధాన్యము కానీ, ఆకులు కానీ, కాండాలు కానీ, బెరడులు కానీ ఏవైనా మనకి విలువైన పదార్థాలను తీసుకొని మిగిలిన పదార్థాలను పంట పొలంలోనే వదిలివేయడము. అనగా మనము వరి కోసామనుకోండి, వరి కొయ్యలు, వరి గడ్డి, జొన్న కోసామనుకోండి, అవి చొప్ప. మనం ఓన్లీ గింజలు మాత్రం, ధాన్యం గింజలు మాత్రమే తీసుకెళ్తాము. మిగిలిన చొప్పని మనం పొలంలోనే వదిలేస్తాము. అలాగే పత్తి, దూది వేరుకున్న తర్వాత మనకు మిగిలిపోయిన కట్టెలు, తర్వాత సోయా చిక్కుడు, వేరుశెనగ, ఇవన్నీ కూడా ప్రతి పంటలో కూడా మనకి కావాల్సిన పదార్థాలు తీసుకొని మిగిలిపోయిన వ్యర్థాలని క్షేత్రంలో వదిలేసే వాటిని మన క్షేత్ర అవశేషాలు అంటాము. రెండో రకంగా ఏ అవశేషాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే ప్రాసెస్డ్ అవశేషాలు. ప్రాసెస్డ్ అవశేషాలు అంటే ఏమిటి అంటే, మన ఆహార విలువ జోడించే పరిశ్రమలలో మనకు మిగిలిపోయిన పదార్థాలు, అంటే మనకు కావాల్సిన పదార్థం తీసుకున్న తర్వాత వాటి నుంచి వచ్చిన పదార్థాలు. అనగా ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటే మొలాసెస్, బగాసు, అలాగే గింజల పరిశ్రమ నుంచి తీసుకుంటే పొట్టు, దాని మీద ఉన్న మిగిలిపోయిన గింజలు, అట్లాంటివి ఏవైతే మనకి అవసరం లేనివి మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో బయటపడేస్తామో వాటిని ప్రాసెస్డ్ అవశేషాలు అని చెప్పుకోవచ్చు. ఓకే విజయలక్ష్మి మ్యామ్, ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన రైతులు రకరకాల పంటలు వేస్తారు. సో ఈ పంటలకు సంబంధించి ఏ పంటల్లో ఎక్కువగా అవశేషాలు ఉంటాయి అంటే ఏమంటారు దాని గురించి ఒకసారి? అంటే ఇప్పుడు మనం అవశేషాలు అన్నాం కదా మేడం, అయితే ఇప్పుడు మనకి అవశేషాలు అన్ని పంటల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వరిలో కేవలం మనం గింజలు మాత్రమే తీసుకుంటాము, పత్తిలో దూది మాత్రమే తీసుకుంటాము, కందిలో కంది కాయలు తీసుకొని మనం గింజలు వేసుకొని పప్పు చేసుకుంటాము. ఈ విధంగా ప్రతి పంటల్లో కూడా, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో మనకి పత్తి, వరి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, ఇది ఎక్కువగా కంది, ఈ పంటలు ఎక్కువగా పండుతాయి అన్నమాట. ఈ పంటలు పండిన తర్వాత ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, అంటే ఒకప్పుడు హరిత విప్లవం అప్పుడు మనం ఒక పంట పండించుకునే వాళ్ళము, కానీ మేలైన వంగడాలు వచ్చాయి, నీటి వసతులు మెరుగుపడ్డాయి. ఈ వాతావరణ పరిస్థితుల్లో మనకి అలాగే కాలానుగుణంగా జనాభా పెరుగుతుంది. ఈ జనాభాకి కావలసిన ధాన్యపు గింజలు కానీ, మనకి ఆహారపు గింజలు కానీ పండించాలి అని అంటే మనకి సంవత్సరానికి 2 లేదా 3 పంటలు పండించాల్సిన అవసరం వస్తుంది. సో ఈ విధంగా మనకి 2 పంటలు పండించుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే, వానాకాలం పంట తీసేసి మళ్ళీ యాసంగి పంటలు పండించడానికి మనకు ఈ పంటలన్నీ మనం కోసేసిన తర్వాత మళ్ళీ త్వరగానే రెండో పంట వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మొదటి పంట వేసిన తర్వాత మనము తొందరగా తీసేసుకొని దాన్ని మనం రెండో పంటకి వెళ్ళాల్సిన అవసరం ఉంది.
సో ఈ విధంగా పంటలు మనకి ముఖ్య పంటల్లో ఎక్కువ వరి తర్వాత వరి, ఎక్కువగా వరి తర్వాత వరి అనేది చెరువులు కాలువల కింద పండిస్తున్నారు. అలాగే పత్తి చాలా వరకు ఆరుతడి పంటల కింద కానీ ఇరిగేషన్ అంటే నీటి పారుదల ఉన్న పరిస్థితుల్లో పత్తి పంటలు పండిస్తున్నారు. వీటిలో ఎక్కువ మొత్తంలో పంట అవశేషాలు వస్తున్నాయి. సో ఈ విధంగా ముఖ్యమైన పంటల్లో మనకి ఎక్కువ మొత్తంలో అంటే ఒక ఎకరానికి 23 టన్నుల ధాన్యం గింజలు వస్తే అంతే మేర 2 నుంచి 3 టన్నుల వరకు మనకి పంట అవశేషాలు వస్తున్నాయి. అలాగే పత్తిలో కూడా మనకి 20 క్వింటాల పత్తి వస్తే అదే 15 నుంచి 20 క్వింటాల మనకి పత్తి కట్టే వస్తుంది. ఆ విధంగా ప్రతి పంటలో కూడా మనకి పంట అవశేషాలు మనకి వ్యర్థంగా మిగిలిపోతున్నాయి. అంటే మ్యామ్ విజయలక్ష్మి, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ప్రతి పంటలో పంట అవశేషాలు వస్తున్నాయి, దాని పర్సెంటేజ్ కూడా చెప్పారు. ఈ లెక్కను చూసుకుంటే మన దేశవ్యాప్తంగా ఏమైనా లెక్కలు ఉన్నాయా మ్యామ్, ఎంత మేర పంట అవశేషాలు వస్తున్నాయి అనేది? అంటే సుమారుగా మన దేశంలో 50 కోట్ల టన్నుల పంట అవశేషాలు మనకి ఉత్పత్తి అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఓన్లీ కొంతమేర మాత్రం పశుగ్రాసము అంటే ఒక 50% వరకు పశుగ్రాసము కానీ వేరే ఇంధన వనరు కానీ లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ కొంతమేర ఉపయోగించుకుంటున్నారు. మిగిలిన 15 కోట్ల టన్నుల అవశేషాలన్నీ అలా వ్యర్థంగా ఉండిపోతున్నాయి. ఆ వ్యర్థంలో సుమారు 10 కోట్ల టన్నుల వ్యర్థాలని కాలుస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాము ఈ నవంబర్ డిసెంబర్ నెలలో మనకి ఢిల్లీలో స్కూళ్ళన్నీ మూసివేయబడుతున్నాయి. ఎందుకు అంటే అక్కడ వరి తర్వాత గోధుమ వేయడానికి వరి కొయ్యలను కాల్చుతుంటారు అనమాట. ఈ విధంగా కొన్ని లక్షల అంటే 10 కోట్ల టన్నుల అవశేషాలు మనకి మిగిలిపోతున్నాయని మనకి పరిశోధన ఫలితాలు కానీ నివేదికలు కానీ తెలుపుతున్నాయి. ఓకే, ఒకసారి మన తెలంగాణ విషయానికి వద్దాం. అంటే మన తెలంగాణ విషయానికి వస్తే ఎంత మేర ఉంటున్నాయి అవశేషాలు? అంటే ముఖ్యంగా ఏ పంటలు మన దగ్గర ఎక్కువ వరి పత్తి అవి వేస్తున్నారు అనుకోండి, అంటే ఏమైనా స్టాటిస్టిక్స్ ఉంటే ఒకసారి చెప్పండి తెలంగాణకు సంబంధించి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వరి పంట మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఒక ఎకరంలో వరి పంట పండించినాం అనుకోండి, ఒక ఎకరం వరి పంట పండించినందుకు మనకు 3 టన్నుల ధాన్యం వచ్చినప్పుడు 2 నుంచి 2.5 నుంచి 3 టన్నుల వరకు కూడా మనకి వరి కొయ్యలు వస్తున్నాయి. ఈ విధంగా అలాగే పత్తి కూడా మనకి 20 క్వింటాల పత్తి వస్తే అంతే 2 టన్నుల వరకు మనకి 1.5 నుంచి 2 టన్నుల వరకు పత్తి కట్టే వస్తుంది. కందిలో కూడా సుమారు ఇంచుమించుగా అలాగే వస్తుంది. జొన్న ముఖ్యంగా మొక్కజొన్నలో కూడా మనకి 2 టన్నుల వరకు 2-3 టన్నుల వరకు కూడా మనకి చొప్ప వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో వానాకాలంలో ముఖ్యంగా మనం ఇప్పుడు మనకి పంట అవశేషాల యాజమాన్యము అవశేషాలు కాల్చకుండా ఉండడానికి మనం ముందుగా చెప్పాల్సింది ఏంటంటే వానాకాలం తర్వాతనే మనం ఇవి ఎక్కువగా కాల్చడం జరుగుతుంది. అందుకే వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సుమారు 130 నుంచి 150 లక్షల ఎకరాలలో మనకు అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. ముఖ్యమైన పంటల విషయానికి వస్తే వరి, మొక్కజొన్న, పత్తి, కంది, సోయా, చిక్కుడు. ఈ పంటలో కొంతమేర వేరుశెనగ, కొన్ని చోట్ల కూరగాయలు, కొన్ని పప్పు ధాన్యాలు, కొన్ని నూనె గింజల పంటలు పండిస్తున్నారు. వీటన్నిటిలో కలుపుకొని కొన్ని లక్షల టన్నుల మనకి పంట అవశేషాలు మిగిలిపోతున్నాయి. ఓకే, ఈ విధంగా పంట అవశేషాలు మిగిలిపోయినవి కొంతమేర పశుగ్రాసానికి ఉపయోగించుకుంటున్నా చాలా వరకు పొలంలో నిక్షిప్తంగా నిరుపయోగంగా పడిపోయి ఉన్నాయి. ఓకే, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని ఏం చేయాలంటే పంట అవశేషాలకు సంబంధించి యాజమాన్యము అనేది ఎందుకు నేర్చుకోవాలంటే మీరు ఆల్రెడీ కొన్ని చెప్పారు. దాని ఆవశ్యకత ఏంటి అంటే ఏం చెప్తారు ఇంకొంచెం క్లియర్గా? అసలు ఇప్పుడు మనం పంట అవశేషాలు అన్నాము అంటే ప్రతి వ్యర్థానికి ఒక అర్థం ఉంటుంది. అందులో భాగంగానే మన పంట అవశేషాలకు కూడా మనం అర్థవంతంగా ఉపయోగించుకుంటే అవి మనకి మానవాళికి చాలా వాతావరణానికి ఉపయోగపడే విధంగా మనం చేసుకోవచ్చు. ఏ విధంగా అనంటే అసలు పంట అవశేషాలని మనకు ఆవశ్యకత ఏమిటి అంటే అవి పంట అవశేషాలని గనక భూమిలో కానీ కలియదున్నితే పంట అవశేషాలని గనక మనము నేలలో కలియదున్నడం వల్ల మనకి చాలా మేర పోషకాలను మనం భూమికి అందించిన వారం అవుతాం. ఏ విధంగా అంటే మనం పంటలు పండించేటప్పుడు రకరకాల ఎరువుల రూపంలో మనం మొక్కలకు అందిస్తున్నాం, అంటే పంటకు అందిస్తున్నాం. అంటే యూరియా రూపంలో, భాస్వరం, మన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అండ్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో పోషకాలను మనం పంటకి అందిస్తున్నాం. అందులో భాగంగా కొంతమేర ధాన్యపు గింజలు మనకు అవసరమైన
గింజకి కానీ, ధాన్యానికి కానీ, పండుకి కానీ, కాయకి కానీ తీసుకుంటుంది. మిగతా అంతా కూడా మన పంట అవశేషాలన్న భాగాలైన ఆకులు, కాండాలు, కట్టెలలో మిగిలిపోతుంది. ఈ మిగిలిపోయినది ఎక్కడికి పోదు కదా, అదే కట్టెలలో ఉంటుంది కదా. అలాంటి కట్టెలని గనక మనము గనక భూమిలో గనక చేరవేసినట్లయితే మనకు కావాల్సిన పోషకాలు అనగా నత్రజని, భాస్వరం, పొటాషియం అన్నింటికి మించికి ఇందులో మనకు ఎలాంటి బయోమాస్ అంటే వృక్ష సంబంధమైన అవశేషాలను గనక భూమిలో గనక వేస్తే మనకి సేంద్రియ కర్బన శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచంలో కూడా సేంద్రియ కర్బన శాతం చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో 70% కంటే ఎక్కువ నేలల్లో మనకు సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నదని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ విధంగా అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రము మన ఉష్ణమండల ప్రాంతంలో ఉండడం వల్ల మనకి సేంద్రియ కర్బనము, నత్రజని అనేది నిల్వలు చాలా తక్కువ మేరలో ఉన్నాయి. ఎందుకు అంటే ఉష్ణ ప్రాంతము, అలాగే వేడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మన యొక్క నేలలు చాలా చెలక నేలలు, అంటే చెలక నేలలు అంటే తేలిక నేలలు. తేలిక నేలల్లో ఇసుక శాతం ఎక్కువగా ఉండి ఒండ్రు, బంకమట్టి తక్కువగా ఉండడము, అలాగే సేంద్రియ కర్బనం తక్కువగా ఉండడం వల్ల ఇవన్నిటినీ కూడా మనం ఈ పంట అవశేషాలను భూమిలో కనుక కలిపివేయడం వల్ల మనకి సేంద్రియ కర్బనం కూడా పెరిగే అవకాశం ఉంది. దానితో పాటు మనకు ఒక పంటలో వేసినప్పుడు మనం స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా పైనంగా మనము పిచికారీ చేస్తూ ఉంటాం. అంటే జింకు కానీ, ఐరన్ కానీ మనకి కావాల్సిన మేర మనము పిచికారీ చేస్తున్నాం. ఈ పోషకాలన్నీ కూడా మనకు కావాల్సిన గింజలో కాకుండా మనం వదిలేసిన అవశేషాలలో కూడా మిగిలిపోతాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా మన భూమిలో కలియడం వల్ల మనకి ఇవన్నీ కూడా నేలకు అందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ పంట అవశేషాలు భూమిలో కలియదునడం వల్ల మనకు భూభౌతిక లక్షణాలు, ముఖ్యంగా సూక్ష్మజీవుల్లో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే సేంద్రియ కర్బనం ఉంటుంది. సేంద్రియ కర్బనము కుళ్ళే ప్రక్రియలో మనకి చాలా సూక్ష్మజీవులు, మనకు కావాల్సిన సూక్ష్మజీవులు మనకి అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. అలాగే గాలి ప్రసరణ కూడా మంచి జరిగే అవకాశం ఉంది. తద్వారా మనకి వేరు వ్యవస్థ అనేది బాగా బలపడుతుంది. సో ఈ విధంగా చాలా రకాలుగా మనకి నేల ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి. అంతేకాని దాటిని కాల్చడం వల్ల చాలా అనర్థాలు ఉంటాయి. ఇంకా మనం దాని గురించి ఇంకా ముందు తెలుసుకుందాం. రైతు మిత్రులారా, వింటున్నారు కదా, పంట అవశేషాల యాజమాన్యానికి సంబంధించి దాని ఎంత ఆవశ్యకత ఉందో, ఎలా చేయాలి ఏంటి అనేది. ఇంకా మీకు పంట అవశేషాలకు సంబంధించి యాజమాన్యం ఎలా చేయాలి అనే దానికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మ్యామ్, మరి మీరు చెప్పారు పంట అవశేషతకు సంబంధించి యాజమాన్యం ఎందుకు చేయాలి, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని. ఇన్ని తెలిసిన రైతు మిత్రులు ఎందుకు పంటలను కాల్ చేస్తున్నారు? చాలా మట్టుకు అదే వార్తలు వింటుంటాం, పంటలు కాల్ చేస్తున్నారని చెప్పేసి. ఎందుకు, కారణం ఏంటనుకుంటున్నారు? అంటే ప్రస్తుతం రైతులు 2 పంటలు పండిస్తున్నారు కదా. 2 పంటలు పండించే భాగంగా వానాకాలంలో మనకి వర్షాలు లేటుగా పడడం వల్ల, ఆలస్యంగా పడడం వల్ల మన పంట అనేది ముందుకు జరుగుతుందన్నమాట. ముందుకు జరగడమే కాకుండా మళ్ళీ 2వ పంట వేసుకోవాలన్న ఆదుర్దాతో మనకి 2వ పంటకి సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే 2వ పంట కనుక ఆలస్యం వేస్తే మనకు పురుగులు, తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు ఏం చేస్తున్నారంటే మొదటి పంట తీసేయగానే మొదటి పంటలో వచ్చిన పంట అవశేషాలను కాల్చి 2వ పంటకి మన నేలని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, అంతేకాకుండా మొదటి పంటలో వేసిన పురుగులు, తెగుళ్ళ యొక్క కోశస్థ దశలు, లార్వాలు భూమిలో ఉండి 2వ పంటని నష్టపరుస్తాయనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఈ పంటలని, మనకు పంట అవశేషాలని 2వ పంట కంటే ముందు కాల్చడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు అంటే, ఇది మనం కనుక ఇలాగే వదిలేసి అది కుళ్ళకుండా ఉండి మనకి పంటలో దిగుబడి తగ్గుతుందేమో అనేది వాళ్ళ ఉద్దేశము. అందులో మాత్రం నిజం ఉంది. కానీ మన పంట దిగుబడులు తగ్గకుండా మన పంట అవశేషాలు భూమిలో కలియదున్నుకుంటే మనకి ఎటువంటి నష్టాలు జరగకుండానే మనం ఈ పంట అవశేషాలని ఉపయోగించుకోవాలి. అందుకోసమని రైతులు ఏంటంటే ఇదే అపోహ అనమాట. అంటే కోశస్థ దశలు ఉండడం వల్ల మనకి పంట నష్టం జరుగుతుందేమో, వచ్చే పంటకి మనకి పోతుంది. అందుకే మన రైతు సోదరులకు మేమేమని శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు అంటే, ఖచ్చితంగా పంట మార్పిడి చేసుకోమంటాము. వరి తర్వాత పప్పు ధాన్యాల తర్వాత వరి తర్వాత వేరే పంటలని, అంటే మన ఆహార ధాన్యాల తర్వాత పప్పు ధాన్యాలు లేదా నూనె గింజలు లేదా కూరగాయలు, పూలు, ఇలా రకరకాలుగా పంట మార్పిడి చేసుకుంటే మనకు ముందు పంటలో ఉన్న కోశస్థ దశలు కానీ, లార్వాలో ఉండే లార్వాలు, గుడ్లు కానీ 2వ పంటకి ఆశించకుండా ఉంటుంది. కావున రైతు సోదరులు ఏం చేయాలి అంటే,
పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలి. పంట మార్పిడి కనుక చేసుకోలేకపోతే మనకి మీరు అనుకున్నట్టుగానే ఈ గుడ్ల యొక్క లార్వాలు, కోశస్థ దశలో ఉండే తెగుళ్ళ గుడ్లు కానీ రెండో పంటకి ఆశించే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి అంత తొందరలో పొలం తయారు కావాలి కాబట్టి వాళ్ళు ఈ పంటలని ఈ పంట అవశేషాలని కాల్చడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ ఇలా చేయడం వల్ల మనకి కావలసిన లాభాల కంటే వచ్చే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. సో మనము ఏమంటే తాత్కాలిక పరిష్కారం ఎంచుకుంటున్నారు. ఈ తాత్కాలిక పరిష్కారం వల్ల మనకు సమస్య అనేది తీరదు. ఓకే, అంటే మామూలుగా మేము బయట వినేది కూడా పంట అవశేషాలు కాల్చడం ద్వారా వాతావరణానికి ఇబ్బంది జరుగుతుంది, భూమికి ఇబ్బంది, మానవాళికి ఇబ్బంది, రకరకాల మాటలు వింటుంటాం. యాజ్ ఎ సైంటిస్ట్గా మీరు ఒకసారి చెప్పండి, అసలు పంటను కాలిస్తే వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏమిటంటే ఏం చెప్తారు? అంటే మనం చెప్పినాం కదండి, ఏదైనా కానీ మనకి పొగ వస్తే, అంటే ఒక పంట అవశేషాలు కాల్చినప్పుడు ఖచ్చితంగా మనకి పొగ వస్తుంది. ఆ పొగలో మనకి చాలా రకాల అనర్థాలు కలిగించే వాయువులే అందులో ఉంటాయి. ముఖ్యంగా చెప్పుతే కార్బన్ డయాక్సైడ్ మనకు తెలిసిందే. కార్బన్ డయాక్సైడ్ మన మానవాళికి ఎంత దారుణంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తుందో మనకు తెలిసిందే. ఎందుకు అంటే కార్బన్ డయాక్సైడ్ మన ఒక గాలిలో కలిసిపోతే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మన ఒక అగ్రికల్చర్ అవశేషాలే కాకుండా ఇంకా చాలా రకాలుగా కూడా కార్బన్ డయాక్సైడ్ మనము వాతావరణంలోకి విడుదలవుతుంది. అంతేకాకుండా ఇందులో భయంకరమైన కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, తర్వాత నైట్రస్ ఆక్సైడ్, ఇంకా కొన్ని హైడ్రోకార్బన్స్, మీథేన్, నాన్ వోల్టైల్ మీథేన్, ఇట్లాంటి కొన్ని రకాల మనకు ఉపయోగం లేని మానవాళికి ముప్పు కలిగించే వాయువులు గాలిలోకి విడుదలవుతాయి. ఈ విడుదలైన వాయువులు ఊరికే ఉంటాయా? ఖచ్చితంగా మానవాళి మనుగడకి దెబ్బతీయడానికి పొంచి ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా మనకి శ్వాసకోశ సమస్యలు, ఎక్కడైనా పొగ వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ మనకి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. దాని ద్వారా ఊపిరితిత్తులు అనేది దెబ్బతినడం జరుగుతుంది. అంతేకాకుండా క్యాన్సరు, చర్మం వ్యాధులు, అలాగే ఉబ్బసము, తర్వాత గుండెపోటు వంటి భయంకరమైన వ్యాధులు కూడా మనం ఈ పంట అవశేషాలను కాల్చడం వల్ల జరుగుతుంది. అంతేకాకుండా వాతావరణంలో ఇప్పుడున్న వానాకాలంలో పండించిన పంటని నవంబర్లో, డిసెంబర్లో కాల్చడం వల్ల పొగమంచు, మనకి మంచు కురుస్తుంది, దాంతోపాటు పొగ కలుస్తుంది. ఈ రెండు కలిసి పొగమంచు రూపంలో మనకి వాతావరణంలో ఒక లేయర్ లాగా పడి మనకి ముందు అంటే రవాణా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. సో మనం చూస్తూ ఉంటాము, ఎప్పుడైనా చలికాలంలో ఖచ్చితంగా మన రోడ్లపైన ఏదో ఒక వాహనాలు గుద్దుకుంటూ ఉంటాయి. ఇవన్నిటికీ కారణము మనము గాలిలోకి మనం విడుదల చేసే పొగ రూపంలో కార్బన్ డయాక్సైడ్, రకరకాల వాయువులను గాలిలో కలవడం వల్ల, ఈ రెండిటి వల్ల మనకి పొగ మంచు రూపంలో ఏర్పడడం వల్ల మనకి ఇవన్నీ నష్టం జరుగుతున్నాయి. అంతేకాకుండా మన యొక్క మానవాళి యొక్క ఆరోగ్యం కూడా చాలా వరకు దెబ్బతింటుంది. సో ఈ విధంగా చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, ఇంకా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు కూడా మనకి ఈ పంట అవశేషాలను కాల్చడం వల్ల వచ్చే అనర్థాలు. ఓకే, ఇవి వాతావరణానికి సంబంధించి ఓకే. ఇవి అంతా ఒకవేళ పంటకు సంబంధించి అంటే వ్యవసాయం మీద ఏమన్నా దీని ప్రభావం ఉంటుంది? ఇప్పుడు ఒక పంటను కాల్చారు, నెక్స్ట్ ఆ భూమికి ఎలా ఉంటుంది, వ్యవసాయం చేయడానికి ఎలా ఉంటుంది పరిస్థితి, దాని మీద ప్రభావం అంటే ఏం చెప్తారు? ఓకే అండి, అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం మానవాళికే కాకుండా మన యొక్క పంటల మీద కూడా, వ్యవసాయం మీద కూడా ఈ పంట అవశేషాల కాల్చడంతో మనకి చాలా అనర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి పంట అవశేషాలను కాల్చడం వల్ల నేల యొక్క ఉష్ణోగ్రత ముందుగా పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ ఉష్ణోగ్రతలతో మనము కాల్చుతున్నామో అప్పుడు మనకు అక్కడ నేల ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. నేల ఉష్ణోగ్రత పెరగడమే కాకుండా నేలలో ఉండే సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి. అలాగే నీటి తేమ ఉంచే శక్తి కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే వేడి ఉత్పన్నమైనప్పుడు అక్కడ నీటి తేమ శాతం అనేది ఉండదు కాబట్టి అది కూడా ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా మనకి వరి కాయలు, ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక వరి పంట ఎకరంలో వేసామనుకోండి, మనం అనుకున్నట్టుగానే ఇంతకుముందు 2 నుంచి 3 టన్నుల గడ్డి వస్తుంది. ఈ గడ్డిని అంతా కూడా కాల్చినప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని మనకి సేంద్రియ కర్బనము ఒక 1000 కిలోల వరకు నష్టపోతాము. అలాగే నత్రజని ఒక 20 నుంచి 50 కిలోలు, అట్లే భాస్వరం ఒక 2-3 నుంచి కిలోలు, అలాగే పొటాషియం, ఇట్లా ముఖ్య పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు అండ్ మన ద్వితీయ పోషకాలు కూడా మనకు నేల నుంచి ఒక గాలిలో కలిసిపోయే అవకాశం ఉంది. అంటే పంట అవశేషాల నుంచి గాలిలో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక మనం పొలంలో గనక దున్నితే మనకు 1 బస్తా యూరియా ఇచ్చే ఎరువుని మనం ఆ పొలానికి అందించవలన వాళ్ళవుతాం. అంతేకాకుండా ఒక 1/2 బస్తా నుంచి
ఒక 5 నుంచి 10 కిలోల వరకు మన భాస్వరం అంటే సింగిల్ సూపర్ భాస్ఫేట్కి సమానమైన ఎరువుని మనం అందించగలుగుతాం. అలాగే ఒక 30 నుంచి 40 కిలోల పొటాషియం ఇచ్చే మ్యూరేట్ ఆఫ్ పొటాష్కి సమానమైన ఎరువుని కూడా మనకు భూమికి అందించిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా మనకి ఆ పంట కొయ్యలను కాల్చడం వల్ల చాలా ప్రభావాలు ఉన్నాయి. అలాగే తర్వాత పత్తి కట్టెలో కూడా మనకి సేమ్ అదే విధంగా ఇంచుమించు అవే మోతాదులో మనకి దిగుబడులు వచ్చినట్టుగానే మనకి పత్తి కట్టెలు వస్తాయి అన్నమాట. దూది ఎంత వస్తుందో పత్తి కట్టెలు కూడా. ఇందులో కూడా మనము కాల్చడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు చాలా మేర పోషకాలను గాలిలో కల్పించిన వాళ్ళం అవుతాం అన్నమాట. ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాషియము, అలాగే సూక్ష్మ పోషకాలైన ఐరన్, కాల్షియము, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియము, అలాగే సూక్ష్మ పోషకాలు కూడా గాలిలో కలిసిపోతాయి. అంతేకాకుండా మనకి ఈవెన్ మొక్కజొన్న, కంది, సోయా చిక్కుడు, వేరుశెనగ, ఇంకా ఏవైనా పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల్లో నుంచి వచ్చినవి కూడా మనము ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు సేంద్రియ కర్బనము తగ్గడం కాకుండా సేంద్రియ కర్బనం అంతా కూడా గాలిలో కలిసిపోతుంది. సో ఈ విధంగా పోషకాలను గాలిలో కలిపిన వారమవుతాము. అవే కనుక చేయకుండా మన భూమిలో కలిగి ఉండడం వల్ల ఆ పోషకాలన్నీ కూడా నేలకు అందే అవకాశం ఉంది. ఈ విధంగా చాలా వరకు పంట అవశేషాలను కాల్చడం వల్ల మనకి అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనకు కావలసిన పోషకాలు అంటే పంటకు కావలసిన పోషకాలను అందించకుండా గాలిలో కలిపిన అంటే నేరుగా మన గాలిలో ఈ కాల్చడం వల్ల గాలిలో కలిసిపోతాయి. ఓకే విజయలక్ష్మి, ఇప్పుడు కాల్చడం ద్వారా కొన్ని అనర్థాలు ఉన్నాయి. మీరు ఏమంటున్నారు? కలియదున్నమంటున్నారు, లేదా పశుగ్రాసంగా వాడుతున్నారు. ఇలా కాకుండా వాటి ద్వారా ఏమైనా ప్రోడక్ట్స్ చేయొచ్చా? అంటే దాని ద్వారా లాభం పొందేటువంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇవి ఏదైనా విలువైన ఉత్పత్తులుగా వాటిని మార్చొచ్చా? తప్పకుండా మేడం. ఏదైనా అనర్థం ఆ వ్యర్థాలని కూడా మనం అర్థాలుగా వాడుకోవచ్చు. అర్థం చేసుకుని అంటే వినియోగంలోకి తెచ్చుకునేటట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు పంట అవశేషాల గురించి మాట్లాడుకుంటాం. పంట అవశేషాలు అని అంటే మనకు కావాల్సిన గింజలు తీసుకున్న తర్వాత మిగిలిన అన్ని కూడా పంట అవశేషాలు అంటున్నాం. వాటిని కూడా మనం అర్థంగా వాడుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా విలువ ఉత్పత్తుల్ని మనం తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు చూసుకుంటే వరిగడ్డి ఉంది అనుకోండి. వరిగడ్డిని కొయ్యలు కనుక కట్టేసుకొని మనకి ఆ వరిగడ్డిని ఎలా కట్టుకోవాలి? అసలు వరిగడ్డి అంటే ఇప్పుడు అది పెడితే అక్కడికి వెళ్ళగానే ఆ గడ్డిలో ఉండే సుంకు అంటే ఒక రకమైన ఎలర్జీ ప్రోడక్ట్ వల్ల ఏమవుతుంది అని అంటే అందరికీ ఎలర్జీ రావడము, ఆస్తమాలు రావడం జరుగుతుంది. అందుకే ఆ గడ్డి కట్టలేకపోవడం, కొయ్యలేకపోవడం జరిగింది. అదృష్టం కొద్దీ మన ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని మెషిన్లు వచ్చాయి. ఈ మెషిన్ల ద్వారా ఏమైంది అని అంటే గింజలు మాత్రం తీసుకొని కొయ్యలన్నీ కూడా దాని మీదనే వదిలేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే చాలా వరకు గడ్డిని అక్కడ కోసేసి ముక్కలు చేసి పొలంలో వదిలేసిపోతుంది. అలాంటి వాటిని మనము స్ట్రా బేలర్ అనేది ఒకటి దొరుకుతుందండి, మెషిన్ ఉంటుంది. మనము స్ట్రా బేలర్ అనే ఒక ఇంప్లిమెంట్ని మన ట్రాక్టర్ కనుక తగిలించుకొని ఆ స్ట్రా బేలర్తోని ఈ గడ్డిని కట్టే యంత్రం అంటాము. ఆ గడ్డి కట్టే యంత్రంతో అన్ని గడ్డిని కట్టలు కట్టుకొని మనము పశుగ్రాసంగా వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వరి యొక్క గడ్డిని మనం ఇంకో విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. మష్రూమ్ కల్టివేషన్ అంటాం. పుట్టగొడుగుల పెంపకం అంటే మనం దానికి ఒక బేస్ మెటీరియల్ దాని చుట్టూ మనకి పుట్టగొడుగులు పెంచుకునేటందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ వరిగడ్డిని కొంతమంది మన పశువుల ఎరువుని అలాగే వేస్ట్ డీకంపోజర్ని కలుపుకొని కూడా మనము వెర్మి కంపోస్ట్గా కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే మన దేశంలో అంతేకాకుండా మనకి ఇంకో ప్రోడక్ట్స్ ఏంటి అని అంటే కాగితం పరిశ్రమలు కూడా వాడుకుంటున్నారు. అంటే పంట అవశేషాలను ఏదో విధంగా ఉపయోగించుకునే భాగంగా ఇంధన వనరుగా ఉపయోగించుకుంటున్నారు. బయో విద్యుత్ తయారు చేస్తున్నారు. ఇంకా రకరకాల కాగితము అండ్ నిర్మాణ దాంట్లలో కూడా కొన్ని చోట్ల వాడుకుంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క బయోమాస్ని బయోగ్యాస్లు ద్వారా కూడా ఉపయోగించుకోవడానికి థర్మల్ ప్లాంట్స్లలో కూడా ఉపయోగించుకోవాల్సిన నిబంధనలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. మ్యామ్, ఇప్పుడు పంటను కలియదున్నాలి అని చెప్తుంటారు కదా, అంటే కుల్లడానికి త్వరగా అంటే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు పంట వేసుకోవాలంటే అది మొత్తం కుల్లాలి కదా, దానికి సంబంధించి ఏమైనా పదార్థాలు వాటిలో మిక్స్ చేయడం ద్వారా కానీ ఏదైనా పద్ధతుల ద్వారా త్వరగా కుల్లేలా చేయొచ్చా? చేయొచ్చండి. అంటే పంట అవశేషాలు మనకు రెండో పంటకి ఉపయోగించుకోవడానికి మనకి మినిమం ఒక నెల సమయం ఉండాలి. నెల సమయంలో కనుక కుళ్ళిన పదార్థాలన్నీ మనకి అందుబాటులో ఉన్న యంత్రాలు రోటరీ మల్చర్ కానీ ష్రెడ్డర్ కానీ వాటిని మనం కనుక భూమిలో కలియదున్నిన తర్వాత వేస్ట్ డీకంపోజర్ పూసా వాళ్ళు డెవలప్ చేసిన
అభివృద్ధి చేసిన పూజా డీకంపోజర్ అనేది ఐస్ట్ డీకంపోజర్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. దాని గనక మనము ఈ ముక్కలు చేసిన వాటిపైన మనం గనక ఈ వేస్ట్ డీకంపోజర్ గనక ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పొలంలో గనక చల్లుకుంటే అది తొందరగా అందులో వేస్ట్ డీకంపోజర్లో ఏముంటుంది అని అంటే వేస్ట్ని డీకంపోజ్ చేస్తుంది. డీకంపోజ్ అంటే కులింపజేయడం అనమాట. అంటే వ్యర్థాన్ని కులింపజేసే ఒక పదార్థం అనమాట. ఈ పదార్థాన్ని గనక మన నేలపైన గనక మన ముక్కలు చేసిన పదార్థాల మీద గనక చల్లుకుంటే త్వరగా కుళ్ళే అవకాశం ఉంది. సాధారణంగా పంట అవశేషాలు కుళ్ళడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకనంటే పంట అవశేషాలలో లిగ్నిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. అది మనకి తొందరగా కుళ్ళదనమాట. అలాంటి పదార్థం ఉన్నప్పుడు అంటే మనకి సుమారు పంట వ్యర్థాన్ని బట్టి 1 నెల నుంచి 3 నెలల సమయం పడుతుంది. సో ఇంత సమయం మన రైతులు రెండో పంటకు వేసుకోవడానికి సరిపోదు కాబట్టి, కుళ్ళడానికి ఇంతసేపు ఆగలేరు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం డీకంపోజర్ అనే ఒక పదార్థాన్ని గనక మనము చల్లుకుంటే త్వరగా కుళ్ళుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వరి పండించే పొలాలలో అనుకోండి, మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే భాస్వరం ఇచ్చే ఎరువుని 50 కిలోలు ఎకరానికి చొప్పున చల్లుకున్నా కూడా మనకి త్వరగా కుళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా యూరియాని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండింటిని కలిపి కనుక మనం భూమిలో కనుక వేసుకుంటే మనకి సూక్ష్మజీవులు కుళ్ళింపజేసే అంటే పోషకాలని సేంద్రియ పదార్థాలని కుళ్ళింపజేసే పదార్థాలు ఉంటాయి అన్నమాట. కుళ్ళింప చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. తదనంగా మనకి కుళ్ళే ప్రక్రియ అనేది వేగవంతం అవుతుంది. తద్వారా మనకి రెండో పంట రైతులు వేసుకోవడానికి అవసరం. కానీ ఈ ప్రక్రియ చేయాలి అంటే ఖచ్చితంగా రైతులు పంట అవశేషాలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దగా ఉంటే కుళ్ళడానికి సమయం పడుతుంది. ఎస్, ఇప్పుడు పంట అవశేషాలకు సంబంధించి మీరు యాజమాన్య పద్ధతులు చెప్తున్నారు. దీంట్లో మిషన్స్ ఉపయోగించి అంటే ఎలాంటి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి, ఏ రకంగా ఉపయోగించవచ్చు అంటే ఏం చెప్తారు? మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదండి, చాలా వరకు రైతుల దగ్గర ఈ యంత్రాలు లేకపోవడం వల్ల త్వరగా తీసేయడం ఇబ్బంది కావడం వల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు వీటిని కాల్చేస్తున్నారు. అలా కాల్చకుండా మనకి ఈ పంట అవశేషాలను భూమిలో కలియదున్నే యంత్రాలు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకి వరిలో చూసుకుంటే రోటరీ మల్చర్ అంటాము. మల్చర్ అంటే ఏంటి అంటే మన యొక్క వరి కొయ్యలు కోసిన తర్వాత సుమారు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర మన మెషిన్ వదిలేసిపోతుంది పొలంలోనే. అలా వదిలేసిన పోయిన వంట అవశేషాలని కొయ్యలని మనకి ఈ రోటరీ మల్చర్ ద్వారా భూమిలోకి కలిపేస్తుంది. అంతేకాకుండా పత్తి మరియు కందిలో కూడా మనకి కట్టెలు చాలా మేర మిగిలిపోతాయి. మనకు చూసారు, కంది పంట చివరికి మాత్రమే కాయలు ఉంటాయి, మిగతా మొత్తం కట్టె మూడువారిన కట్టెలాగా ఉంటుంది. అలాగే పత్తిలో దూది తీసుకుంటాము, తర్వాత చాలా వరకు మనకి కట్టెల 3 రూపంలో మనకి పొలంలో ఉండిపోతాయి. ఇవన్నిటినీ కూడా ష్రెడ్డర్ అనే ఒక కొత్త పరికరం వచ్చింది. ఈ పరికరం ద్వారా గనక మనము ముక్కలుగా చేసి భూమిలో కలియదున్నితే ఏమవుతుంది అంటే మనకి సేంద్రియ పదార్థం అందించే అలా అవుతుంది. అలాగే చొప్పకి కూడా చాలా వరకు కంకుల్ని ఏరేసుకుంటుంది మెషిన్లు, మిగిలిన చొప్ప అంతా అలాగే ఉంటుంది. వీటన్నిటినీ కూడా మనకి ష్రెడ్డర్ల ద్వారా కనుక ముక్కలుగా చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా వరకు మనకి రోటావేటర్ అంటే చిన్న పంటలు వేరుశనగ అట్లాంటివన్నీ కూడా మనకి రోటావేటర్ ద్వారా కూడా మనకి భూమిలో కలియదున్నే అవకాశం ఉంది. అంటే ఈ విధంగా మనకి వరిలో మల్చరు అండ్ మరి పత్తి, సోయా, పప్పు ధాన్యాల పంటలు ఏ పంటలు వేసినా కందిలో, పత్తిలో ఇట్లాంటి పంటల్లో వేరుశనగ తర్వాత ఇంకా వేరే ఏ పంటలు పండించినా కూడా మనకి ష్రెడ్డర్లు అనేవి అందుబాటులో ఉన్నవి. ఇవి సుమారు 2 లక్షల నుంచి 1.5 నుంచి 3 లక్షల వరకు ధరకి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు రైతులు వీటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మనకి మామూలుగా ముక్కలుగా చేయడం అనేది చాలా కష్టం. అది యంత్రం ద్వారా చేస్తే త్వరగా అవుతుంది. అంటే 1 ఎకరానికి 1 గంట సమయం పడుతుంది. ఇవన్నిటి యంత్రాల ద్వారా కూడా మనకి 4 నుంచి 5 లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు పంట అవశేషాలు చిన్న ముక్కలు అయిపోయి త్వరగా కుళ్ళే ప్రక్రియ ఉంటుంది. రెండో పంటకి వేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే మ్యామ్, మన తెలంగాణ విషయానికి వస్తే మన దగ్గర ఎక్కువగా పండించే పంట వరికి సంబంధించి ఒకసారి మనం పోషకాల గురించి మాట్లాడుకుందాం. పోషకాలకు సంబంధించి అంటే ఇప్పుడు కాల్చారనుకోండి, రైతు మిత్రులు కాల్స్తే పోషకాల పరిస్థితి ఎలా ఉంటుంది? లేదు మీరు అన్నట్టు ఇప్పుడు కలియదున్నారు, కలియదున్నితే ఎలా ఉంటుంది, దాని డిఫరెన్స్ ఒకసారి చెప్పండి.
ఇప్పుడు మనం చెప్పాము 1 ఎకరం వరి పండించినప్పుడు సుమారు మనకి 2 నుంచి 3 టన్నుల అవశేషాలు వస్తున్నాయి. ఈ అవశేషాలలో మనకు సుమారు 10 నుంచి 20 నుంచి 30 కిలోల నత్రజని ఉంటుంది. అలాగే 5 నుంచి 6 కిలోల వరకు మనకు భాస్వరం ఉంటుంది. ఒక 10-12 కిలోల పొటాషియం ఉంటుంది. ఇవన్నీ గనక మనకు భూమిలో గనక కలియదున్నడం వల్ల ఇవన్నీ భూమికి అందుతుంది. అలా కాకుండా గాలిలోకి గనక వదిలేసినాం అనుకోండి ఈ పోషకాలన్నీ కూడా నష్టపోతాము. అలాగే మనకి సేంద్రియ కర్బనం కూడా చాలా వరకు అందుతుంది. అంటే 2 టన్నుల సేంద్రియ పదార్థాన్ని మనము భూమికి అందించిన వారం అవుతాం కదా. ఈ విధంగా అందించడం వల్ల మన యొక్క నేల యొక్క గుల్లబారడం జరుగుతుంది. నేల గుల్లబారడం వల్ల జరిగిన లాభాలు చాలా ఉన్నాయి. మనకు తెలిసిందే. నేల గాలి శోషించుకునే శక్తి ఉంటుంది, అలాగే నీటిని పట్టి ఉంచే శక్తి ఉంటుంది, సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అలా కాకుండా కాలుస్తే గనక మనకి చాలా మేరకు 1 టన్ను వరకు కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి వెళ్ళిపోతుంది. కార్బన్ మోనాక్సైడ్ కూడా గాలిలోకి విడుదలవుతుంది. అలాగే మనకు కావాల్సిన సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రస్ ఆక్సైడ్, కొన్ని ఫ్లోరో కార్బన్స్ కూడా గాలిలోకి విడుదలవుతాయి. ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యాన్ని ప్రేరేపించినవి. అందుకోసమే అంటే మనం ఎన్ని లక్షల ఎకరాలలో పంటలు పండిస్తున్నామో అన్ని లక్షల ఎకరాల పంట అవశేషాలని గనక కాల్చినట్లయితే చాలా కొన్ని లక్షల టన్నుల వరకు కూడా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి విడుదలవుతున్నాయి. ఓకే, వరిగడ్డి విషయానికి వద్దాం. ఇప్పుడు వరిగడ్డి విషయానికి వస్తే క్షేత్రంలో ఎక్కువ కట్టలుగా అది ఉండిపోతుంది. దాన్ని కట్టాలి అంటే రైతుకు ఇబ్బంది, శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అలా కాకుండా ఏమైనా యంత్రాలు అందుబాటులో ఉన్నాయా? ఉంటే వాటి రేట్ ఎంత? అంటే ప్రజెంట్ అందుబాటులో ఉండేటివి ఏమున్నాయి? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే వరి గడ్డి కట్టడానికి మనకి స్ట్రా బేలర్ అనేది ఉంటుంది. వరి గడ్డి కట్టే యంత్రం అనమాట. ఈ యంత్రం వచ్చేసి 2.5 నుంచి 3 లక్షల వరకు మనకి అంటే డిఫరెంట్ మోడల్స్లో దాని యొక్క ఎఫిషియన్సీని బట్టి రేటు డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రా బేలర్ ఏం చేస్తుంది అంటే మనకి వరి మెషిన్ కోసిన తర్వాత మిగిలిన అది కట్ చేసిన గడ్డిని ఇవి కట్టలు కట్టి మనకి ఒక కట్ట రూపంలో పక్కకు పెడుతుంది అనమాట. ఆ కట్టలు కట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి పశుగ్రాసానికి వేసుకోవడానికి ఒక కుప్పగా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. స్ట్రా బేలర్ అంటాము దీన్ని. మార్కెట్లో చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ఎస్, ఇప్పుడు పంట అవశేషాలని కలియదున్నాలన్నా మీరు కొన్ని ప్రక్రియలు చెప్పారు యాజమాన్య పద్ధతులు. అవి పాటించాలంటే ఏమైనా పనిముట్లు కానీ లేదంటే యంత్రాలు కానీ రైతులకు అందుబాటులో ఉండేవి ఏమైనా ఉన్నాయా ప్రస్తుతం? ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే ఏమన్నామంటే మనకు పత్తి కట్టెలు కానీ ష్రెడ్డర్ అంటాం, రోటరీ ష్రెడ్డర్ అంటాం. రోటరీ ష్రెడ్డర్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. అందులో మంచిగా బాగా దున్నేది రోటరీ ష్రెడ్డర్ కూడా మనకి 2.5 లక్షలు 3 లక్షల వరకు అది మనకు రైతులకు అందుబాటులో ఉంది. ఈ ష్రెడ్డర్ కనుక మనం వాడితే చిన్న ముక్కలుగా చేసి భూమిలో వేసేస్తుంది. ఆ తర్వాత మనము కల్టివేటర్ వేసుకొని రొటవేటర్ వేసుకుంటే భూమిలో కలిసిపోతుంది. దానిపైన కనుక వేస్ట్ డీకంపోజర్ కనుక వేస్తే మన యొక్క ఈ యొక్క పదార్థాలు మనకి అవశేషాల యొక్క చిన్న ముక్కలు కూడా త్వరగా కుళ్ళే అవకాశం ఉంటుంది. రెండో పంటకు అవకాశం. ఈ విధంగా షెడ్డరు, మల్చరు అండ్ రోటవేటరు ఇలాంటి పనిముట్లు మనకి రైతులకి అందుబాటులో చాలా వరకు రోటవేటర్ వాడుతున్నారు. కానీ ఈ రోటరీ మల్చరు, రోటరీ షెడ్డరు అనేది రైతులకి ఇంకా అందరికీ అందుబాటులో రాలేదు. ఇవి కూడా మనం గనక మార్కెట్లో చూసుకొని తెచ్చుకుంటే ఇవన్నీ వాడుకుంటే మన యొక్క పంట అవశేషాలను సమర్థవంతంగా భూమిలో కలిపి వేసిన వాళ్ళం అవుతాం. ఓకే, ఇప్పుడు పంట అవశేషాలకు సంబంధించి మన దగ్గర మన రాష్ట్రంలో చెప్పారు, మన దేశంలో ఏ విధంగా ఉందో మీరు చెప్పారు. అంటే వేరే దేశాల్లో అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈ పంట అవశేషాలను వాళ్ళు ఏ విధంగా వాడుతుంటారు? ఎలా ఉంటుంది అక్కడ ప్రాసెస్? ఎలా ఉంటుంది? ఎక్కడైనా ఏ దేశమైనా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు వ్యవసాయంలో ఖచ్చితంగా పంట అవశేషాలు అనేది మనకి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ పంట అవశేషాలు మన దేశంలో లాగానే వేరే దేశంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన అవశేషాలని అంటే విద్యుత్ కానీ వెర్మి కంపోస్ట్గా కానీ లేకపోతే కాగితం పరిశ్రమల్లో కానీ నిర్మాణ పరిశ్రమలో కానీ ఇంధన వనరులకు కానీ మనకు థర్మల్ ప్లాంట్స్లో కూడా కొంతమేర బయోగ్యాస్ కావాలి. కాబట్టి ఇవన్నిటినీ కూడా వాళ్ళు సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ దగ్గర యంత్రీకరణ ఎక్కువగా ఉండడం వల్ల వారి యొక్క పంట అవశేషాలను నేరుగా పరిశ్రమలకు తీసుకెళ్లి వాటి యొక్క అవశేషాలను సమర్థంగా వినియోగించుకుంటున్నారు. అలాంటి పరిశ్రమలు అంటే ఇప్పుడు మనకి ఒక పంట అవశేషాలను మనము ఉపయోగంగా చేసుకోవాలి అంటే ఆ దగ్గరలోని చిన్న పరిశ్రమలు అంటే వాటిని వేస్ట్ని మనము ఉపయోగించుకునే అంటే యూస్ఫుల్ చేసే పరిశ్రమలు కావాలి. ఉదాహరణకు వెర్మి కంపోస్ట్ యూనిట్. వెర్మి కంపోస్ట్ యూనిట్ అంటే మన యొక్క పంట అవశేషాలతో పాటు పశువుల ఎరువును కూడా కలిపేసి లేదు అంటే మట్టిని కలిపేసి దాంట్లో వానపాములు కనుక వదిలేస్తే మనకి ఆ వేస్ట్ అనేది పంట అవశేషాలన్నీ కూడా వెర్మి కంపోస్ట్ అంటే సహజమైన ఎరువుగా చేసుకోవచ్చు. ఆ విధంగానే వేరే దేశాలు మన దేశాలే కాకుండా
థాయిలాండ్, నేపాల్ ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా, చైనా, ఇవన్నీ దేశాల్లో ఇప్పుడు మన దేశం భారతదేశంలోనే వరి పండిస్తున్నాం కదా, అదేవిధంగా చైనాలో కూడా పెద్ద ఎత్తున వరి పండిస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రధాన పంటలు కూడా వరి, గోధుమలే ఉంటాయి. మన దేశంలో ఉత్తర భారతదేశంలో కూడా గోధుమలు ఎక్కువగా పండిస్తాయి. వరి తర్వాత గోధుమ పండించడానికి ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా పంట అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పంట అవశేషాలని వాళ్ళు మళ్ళీ రెండో పంటకి అంటే అడ్డుగా ఉండకుండా ఇవన్నీ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళన్నిటినీ కూడా కలెక్ట్ చేసి బయో విద్యుత్ కానీ లేకపోతే వర్మి కంపోస్ట్ యూనిట్లని ఏర్పాటు చేసుకునే పరిశ్రమల్ని కూడా మనం నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు పంట అవశేషాల యాజమాన్యానికి సంబంధించి మీరు చాలా విషయాలు చెప్పారు మ్యామ్. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం నుంచి రైతులకు ఏమైనా సలహాలు, సూచనలు అవసరం అవుతాయా? అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు? ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? ఎలా ఉంటుంది ప్రభుత్వానికి రైతులకు మధ్య? పంట అవశేషాలు కాల్చడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. అలా ఈ విధంగా దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా మనం చాలా వరకు సమస్యలు తలెత్తుతున్నాయి. అంటే వాటినన్నిటికీ కూడా మన పంట అవశేషాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే రైతులకు అవగాహన కల్పించి ట్రైనింగ్లు అలాంటివి ఇప్పించాలి. శిక్షణ కార్యక్రమాలు మొదటగా ఇప్పించాలి. శిక్షణ కార్యక్రమం ఇప్పించిన తర్వాత అవి వాళ్ళు సమర్థంగా పనిచేసే శిక్షణని సమర్థంగా ఉపయోగించుకునే విధంగా ఆ పంట అవశేషాలని ఉపయోగించుకునే విధంగా వారికి అందుబాటులో యంత్రాలు ఉంచాలి. అదేవిధంగా మనకి కులింపజేసే ఈ వేస్ట్ డికంపోజర్ అనే వాటిని కూడా మనం వారికి ఇవ్వాలి. అంతేకాకుండా మనకి ఇప్పుడు ఈ మన సమర్థ్ అని అంటారు, సమర్థ్ పథకం అనేది ఒకటి ప్రవేశపెట్టారు మన భారత ప్రభుత్వం. ఆ సమర్థ్ అంటే ఏంటిది అంటే సస్టైనబుల్ అగ్రేరియన్ ఇన్ యూజ్ ఆఫ్ అగ్రికల్చరల్ రెసిడ్యూ అండ్ థర్మల్ ప్లాంట్స్ అనమాట. థర్మల్ ప్లాంట్స్లో మన యొక్క ఈ బయోగ్యాస్ అంటే ఈ బయోమాస్ని కొంతమేర గుళికల్ని వాటికి అందించాలన్నమాట. ఆ థర్మల్ ప్లాంట్స్కి అందించడం వల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసే ప్రక్రియ అనేది తగ్గిపోతుంది. అందులో అంతేకాకుండా మనకు కొంతమేర మనకి కార్బన్ ఫుట్ ప్రింట్స్ మనం కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. అంతేకాకుండా ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ కాల్చడం వల్ల చాలా వరకు నష్టపోతూనే ఉన్నాం కదా, ఇది మనకు రూపాయల రూపంలోకి కనుక మార్చుకుంటే కొన్ని కోట్ల మేర అంటే ఎరువుల మీద వెచ్చించే కోట్ల రూపాయలు కూడా మనం తగ్గించిన వారం అవుతాము. ఈ విధంగా రైతులు చాలా వరకు ప్రభుత్వాలని ఏంటి అంటే అలాగే ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, అలాగే పారిశ్రామికవేత్తలు ఇలాంటి పంట వ్యర్థాలు ఊరికేనే వస్తాయి. మనం ఒక 6 నెలల్లో చూస్తే 3 నెలల నుంచి 6 నెలలలో పంటలు పండిస్తే మనకి ఎంతైతే పంట వస్తుందో అంత మేర పంట అవశేషాలు మనకి భూమి మీద ఉంటున్నాయి, అంటే పంట పొలాలలో ఉంటున్నాయి. ఈ అవశేషాలు ఊరికేనే వస్తున్నాయి, అంటే పంట పండిస్తే చాలు మనకు అవశేషాలు వస్తున్నాయి. వీటితో పాటు కలుపు మొక్కలు కూడా ప్రతి పొలాలలో, ప్రతి క్షేత్రాలలో మనకి గట్లపైన చుట్టుపక్కల బాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి పంట అవశేషాల కిందనే లెక్క. పంట అవశేషాలు కానీ కలుపు అవశేషాలు అంటాం. ఇవి కలుపు అవశేషాలని కూడా మనము కంపోస్ట్ యూనిట్గా కానీ లేకపోతే ఎప్పటికప్పుడు భూమిలో కలియదున్నడం వల్ల కానీ కూడా మనకు సేంద్రియ పదార్థాన్ని పెంచిన వారం అవుతాం అన్నమాట. సో ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన పంట అవశేషాలని కాల్చకుండా వాటిని నేలలో దున్నడానికి కావలసిన యంత్ర పరికరాలు, రోటరీ మల్చర్సు, లేకపోతే స్ట్రెడ్డర్లు కానీ రోటావేటర్స్ కానీ ఇవన్నీ కూడా రాయితీ మీద లేకపోతే సబ్సిడీ మీద కనుక వాళ్ళకి అందిస్తే, ప్రతి ఒక్క గ్రామానికి అందిస్తే ఖచ్చితంగా వారు దాని ఉపయోగం తెలుసుకొని ఖచ్చితంగా దాన్ని వాళ్ళ పొలాల్లో ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు. సో ఇలాంటి వాటిని ప్రభుత్వాలు వాటికి ప్రోత్సహించాలి. అందుకు భాగంగా వాళ్ళకి మనం సబ్సిడీల రూపంలో కానీ లేకపోతే రెంటల్ బేస్డ్లో కానీ వాళ్ళకి అందుబాటులో ఉంచితే వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. మ్యామ్, ఇప్పుడు మీరు ఇంతమంది అన్నారు వివిధ రకాల పంటల్లో వివిధ రకాల కలుపు ఉంటుంది. అంటే కలుపుకు సంబంధించి యాజమాన్య పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి అనుకోండి వివిధ పంటలకు సంబంధించి. ఈ అవశేషాల యాజమాన్యానికి సంబంధించి అంటే కలుపు అవశేషాలను ఏ విధంగా యాజమాన్యం చేయాలి? యాజ్ ఇట్ ఈజ్ వాటితో పాటే ఉంటుందా? ఎలా ఉంటుందా ఆ ప్రాసెస్ కూడా? అంటే మనకి పంటలో వచ్చిన కలుపు తీస్తాం కదా, ఇప్పుడు వరిలో చూసుకున్నా పత్తిలో చూసినా కలుపు ఖచ్చితంగా ఏర్పిస్తారు. అంటే 30 రోజుల నుంచి మొదలు పెట్టి ఆల్మోస్ట్ మనకి 90 రోజుల వరకు పత్తిలో ఎలాంటి కలుపు లేకుండా మనకి తీసే ప్రక్రియలు చేస్తారు. అంటే లేబర్ ద్వారా తీయడం కానీ, భూమిలో కలియదున్నడానికి మన ఎద్దులతోని అందులో దున్నడం కానీ చేస్తూ ఉంటారు. అంటే క్యాటిల్ పేరుతోని కూడా మనకి ఇంటర్ కల్టివేషన్ అంటే అంతర్ కృషి చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి కలుపు అనేది చాలా వరకు
వరకు భూమిలో కలిసిపోతుంది. మనకి కలుపు మొక్కలు బయటికి వచ్చిన తర్వాత అది ఎండిపోతుంది కదా, అది మళ్ళీ భూమిలో కలిసిపోతుంది. తర్వాత మనకి ఈ కలుపు మొక్కలు మన యొక్క పంట పొలాలే కాకుండా చుట్టుపక్కల మనం ఎప్పుడు రెగ్యులర్గా మన గట్ల పైన ఉన్న గడ్డిని కూడా కోసుకుంటాం. దాన్ని ఏం చేస్తాం, ఒక కుప్ప వేసి కాలుస్తాం. అలా కాల్చకుండా దాన్ని కూడా వెర్మి కంపోస్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు. అంటే ప్రతి దాన్ని కూడా ముక్కలు చేసేసుకొని, ఇప్పుడు పశుగ్రాసానికి ఏం చేస్తారు, గడ్డిని కట్టలాగా ముక్కలు కట్ చేస్తారు. దీన్ని కూడా ముక్కలుగా చేసేసి మనము కంపోస్ట్ లాగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా పంట అవశేషాలే కాకుండా కలుపు యొక్క అవశేషాలని కూడా మనం ఎరువుగా మార్చుకునే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు పంట అవశేషాలని నేలలో కలియదుండడం వల్ల కొన్ని లాభాలు చెప్పారు మీరు. ఎలాంటి లాభాలు ఉంటాయి? నేల స్థితిగతుల్లో ఏమైనా మార్పులు వస్తాయా? ఖచ్చితంగా మేడం. ఎట్లా అంటే మనం మన ఇక పంట అవశేషాలు అన్నీ కూడా ఈ యొక్క సేంద్రియ పదార్థంతో కూడినవి. అంటే సేంద్రియ పదార్థంతో కూడినవి కాబట్టి దీని యొక్క స్థితిగతులు మెరుగుపడతాయి. నేల యొక్క స్థితిగతులు అని అంటే భౌతిక లక్షణాల్లో ముందుగా మనకి నేల గుల్లబారడం అంటాం. అంటే అక్కడ మనకి స్థూల సాంద్రత అనేది చాలా వరకు తగ్గిపోయి నేల గుల్లగా మారిపోతుంది. నేల గుల్లగా మారడం వల్ల ఈ యొక్క గాలి ప్రసరణ కూడా జరుగుతుంది. అంటే సాయిల్ ఏరేషన్ కూడా మంచిగా ఉంటుంది. దానివల్ల ఏరేషన్ మంచిగా ఉండడం వల్ల మనకి గాలి చొచ్చుకుపోయే తత్వం ఉన్నప్పుడు మనకు ఆ చోటకి నీరు కూడా చొచ్చుకుపోయే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే నీటి పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. ఇవన్నీ పెరగడం వల్ల మన గాలి, నీరు, అలాగే ఈ నేల యొక్క గుల్లబారడం వల్ల మనకు సూక్ష్మజీవులు విరివిగా పెరిగే అవకాశం ఉంది. ఈ సూక్ష్మజీవులు కూడా విరిగా ఉన్నప్పుడు మనం వేసిన ఏ పోషకాలైనా కూడా త్వరగా మొక్కకు అందే రూపంలోనికి త్వరగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా వీటితో పాటు మన యొక్క మన స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు కూడా మనకి భూమిలో విస్తృతంగా వేసినది ఆ యొక్క సేంద్రియ పదార్థానికి మిళితం అవుతుంది. ఎప్పుడైతే సేంద్రియ పదార్థం పెరుగుతుందో మన యొక్క పోషకాలను పట్టి ఉంచే శక్తి కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఓకే, అలా పెరగడం వల్ల ఏమవుతుంది అంటే మొక్క ఎదుగుదల అనేది మంచిగా ఉంటుంది. అంటే ఇక్కడ గాలి, నేల, నీరు ఇవన్నీ కూడా మనకి మంచిగా అందుబాటులోకి వస్తాయి. మొక్కకి పెరుగుదలకి అందుబాటులో వస్తాయి కాబట్టి మనకి పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. అంటే మనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కానీ మనకి పంట యొక్క పంటల దిగుబడి మీద ఈ పంట అవశేషాలను కలియదున్నడం వల్ల చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు రెగ్యులర్గా రైతులతో టచ్లో ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకుంటుంటారు, ఏం జరుగుతుందనే దాని గురించి మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో అంటే అవేర్నెస్ కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి రైతుల్లో ఏమైనా మార్పు వస్తుంది? అంటే పంట తర్వాత పంట వేయడం కాకుండా ఇలా కలియదున్నడం కానీ, లేదా వర్మి కంపోస్ట్ చేయడం కానీ, మీరు అన్నట్టు కొన్ని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కూడా కొంతమంది యూత్ ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు, అటువైపుగా ఏమైనా మళ్ళుతున్నారు? ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? ప్రస్తుతం రైతులు చాలా వరకు అవేర్నెస్ కానీ, ఇప్పుడు సోషల్ మీడియా యొక్క యూట్యూబ్లో ఉండేవి చాలా రకాల న్యూస్ కూడా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వరి గడ్డి కట్టే యంత్రాలు, అంటే స్ట్రా బేలర్ని బాగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా మల్చర్ని కూడా చాలామంది ఉపయోగిస్తున్నారు. ఈ మల్చర్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వరి తర్వాత అసలు దుక్కి దున్నకుండానే చాలా వరకు పంటలు పండిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో కొంతమంది రైతుల యొక్క విజయ గాథలు విని వాళ్ళు మల్చర్ ద్వారా డైరెక్ట్ హ్యాపీ సీడర్ అనే ఒక యంత్రం కూడా వచ్చింది. ఆ యంత్రం ద్వారా ఏమవుతుంది అని అంటే డైరెక్ట్గా దుక్కి దున్నకుండానే మొక్కలు మనకి ఒక పంట అవశేషాలను భూమిలో దున్నేసి మనకు విత్తనము, ఎరువు రెండు ఒకటేసారి వేస్తుంది. సో ఈ విధంగా హ్యాపీ సీడర్ను ఇవన్నీ కూడా రైతులు బాగా ఫాలో అవుతున్నారు. తర్వాత ఇవన్నీ కూడా కొంతమంది చాలా ఇష్టంగా చేసేవాళ్ళు రైతులు మాత్రం ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ష్రెడ్డర్ని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా రైతుల్లో పోయింది. కానీ ఇంకా అందరి రైతుల దగ్గరికి కూడా ఈ ష్రెడ్డరు, ఈ మల్చర్స్, ఈ హ్యాపీ సీడర్ కనుక చేరితే దానికి మనకి నేల యొక్క పరిస్థితులు కూడా అనుకూలించాలి. అక్కడ నేల ఏంటి అని అంటే మంచిగా గుల్లవారినట్టుగా ఉండాలి. రాళ్ళు లాగా ఉంటే మన యొక్క మెషినరీ పాడే అవకాశం ఉంది. కాబట్టి మనకు నేలలో రాళ్ళు లేకుండా చూసుకోవాలి. రాళ్ళని పిక్ చేసే మెషిన్లు కూడా వచ్చాయి, మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా అందులో బెస్ట్ మెషిన్ని తీసుకొని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అంటే పొలాలలో చాలా వరకు రాళ్ళు ఉండిపోతున్నాయి. ఒకప్పుడు కొంతమేర మాత్రమే నేలలో మనకు పంటలు పండించేవాళ్ళు. ప్రస్తుతం చాలా వరకు నేలలు మనకి వ్యవసాయానికి అనుగుణంగా వచ్చాయి. ఎందుకంటే నీటి వసతులు పెరిగాయి, నీటి వనరులు పెరిగాయి. కాబట్టి చాలా వరకు 2 పంటలు పండించే శక్తి పెరిగింది. అందుకోసం ఏమవుతుందంటే నిరుపయోగం ఉన్న నేలలు కూడా మనకి సాగు భూముల్లోకి వచ్చాయి. అలాంటి భూముల్లో ఎక్కువ మేర రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు లేకుండా కనుక చూసుకుంటే ఎటువంటి మెషిన్ అయినా మంచిగా పనిచేస్తాయి. ఓకే,
అంటే మనం ఇప్పుడు అంటే పెద్ద ఎత్తున రైతులు బాగానే వాడుతున్నారు. ఇంకా Okay. చిన్న రైతులు, ఇంకా తెలియని రైతులు కూడా వీళ్ళని చూసి నేర్చుకొని వాళ్ళు కూడా ఉపయోగించడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం మార్కెట్లో అంత మేర యంత్ర పరికరాలు అందుబాటులో లేవు కాబట్టి వాటన్నిటిని కనుక అందుబాటులో ఉంచితే ఖచ్చితంగా రైతులు ఉపయోగించుకోవడం అవసరం. ఒకప్పుడు వరి కోసే మెషిన్ని వాడమంటే పెద్దగా వాడిన వాళ్ళు కాదు. ఇప్పుడు వరి కోసే మెషిన్ వచ్చింది కాబట్టి వరి మనకి ఏరియా అనేది పెరిగింది, అంటే విస్తీర్ణం అనేది పెరిగింది. ఎందుకు? దాని యొక్క అడాప్టబిలిటీ అండ్ పెరిగింది, ఎఫిషియన్సీ పెరిగింది. అంటే వాళ్ళకి కావాల్సిన ధాన్యం గింజ వస్తుంది, గడ్డి పోతే పోయింది అన్నట్టుగా వదిలేస్తున్నారు. సో ఏదైనా ఒక మెషిన్ని కనుక మనకి రైతుకు అందుబాటులో ఉండి దాంట్లో ఉండే ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిచేసి యంత్రం ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు సరిచేసి ఇస్తే ఖచ్చితంగా రైతులు ఉపయోగించుకుంటారు. పంట వ్యవసాయంలో పండించడానికి కావాల్సిన అన్ని యంత్రాలు పరికరాలు కూడా వాళ్ళు ట్రై చేసి ఏదన్నా దాంట్లో ఉన్న చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ని కూడా వాళ్ళు చేసేసుకొని వాడేసుకుంటున్నారు. ఓకే మ్యామ్, మనము ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చూసాం పంట అవశేషాలను కాల్చడం ద్వారా అక్కడ అసలు స్కూళ్ళకి హాలిడేస్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా చోట్ల చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది ఢిల్లీలో. అంటే దాంతో కంపేర్ చేసుకుంటే మన తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది మ్యామ్? పంట అవశేషాలకు సంబంధించి అంత క్రిటికల్ పొజిషన్ మన దగ్గర ఉందా? ప్రస్తుతానికి అంత క్రిటికల్ పొజిషన్ ఏం లేదు. అక్కడ ఏంటి అంటే వరి తర్వాత గోధుమ వేయాలి అనే ఆతృతతోని, ఎందుకంటే చలి పోయింది అనుకోండి, చలి పోతే గోధుమ అనేది సరిగా పండదు, అంటే చలి పంట అనమాట. అక్కడ గోధుమలు కానీ మన యొక్క ఈ అంటారు శనగలు అంటే బెంగాల్ గ్రామ్, ఈ పంటలు పండించడానికి వాళ్ళకి అనువైన సమయం అక్టోబర్ నవంబర్ అనమాట. అది దాటిన తర్వాత వాళ్ళు కనుక విత్తితే వాళ్ళకి దిగుబడులు తగ్గడమే కాకుండా పురుగులు తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాళ్ళు ఏం చేస్తారు అంటే వరి తర్వాత వాళ్ళు గోధుమకి కానీ శనగలకు కానీ తొందరపడి వాళ్ళు కాల్చడం జరుగుతుంది. దానివల్ల అక్కడ బాగా దానికి తోడు మనకి నవంబర్, డిసెంబర్, జనవరిలో వచ్చే పొగమంచు వల్ల కూడా బాగా మనకి అక్కడ పొగమంచు అనేది ఈ పొగ వల్ల పొగమంచు ఏర్పడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున లేదు. కానీ చాలా మంది రైతులు 2 పంటలు పండించే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పంట అవశేషాలను కాల్చడం జరుగుతుంది. వారికి చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున చాలా వరకు అవగాహన కల్పించి వాటి మీద వీడియోలు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలా చేయకుండా ఏం చేయాలనే పద్ధతులను కూడా వివరించడం జరుగుతుంది. ఇవన్నీ గనక రైతులు అవలంబిస్తే ఖచ్చితంగా మనకి పంట అవశేషాల యాజమాన్యం గురించి అవలంబిస్తే ఖచ్చితంగా మంచి లాభాలు జరిగే అవకాశం ఉంది. విజయలక్ష్మి మ్యామ్, నిజంగా మాకు ఉన్నటువంటి డౌట్స్ని అయితే చాలా ఓపిక్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చివరిగా మా రైతు మిత్రుల కోసం పంట అవశేషాల యాజమాన్యానికి సంబంధించి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి, ఏం చెప్తారు? చివరిగా మనకి రైతులకు నేను ఒకటి అంటే శాస్త్రవేత్తలు చెప్పదలుచుకుంది ఏమిటి అంటే పంట నుంచి వచ్చిన అవశేషాలని కాల్చకుండా నేలను కలియదున్నాలి అంటున్నాం. కలియదున్నడానికి సమయం తగ్గించడానికి వేస్ట్ డీకంపోజర్ వాడమంటున్నాము. అలాగే వరి తర్వాత వేరే మొక్కజొన్న తర్వాత మొక్కజొన్న వేయడం వల్ల నేలలో యొక్క పోషకాలు అన్నీ కూడా ఎక్కువ మొత్తంలో తీసుకుంటాయి. మొక్కజొన్న తర్వాత మొక్కజొన్న వాళ్ళకి అనుగుణంగా ఉన్న పంటలు ఒక సంవత్సరానికి 2 లేదా 3 పంటలు పండించాలనే ఉద్దేశంతో వరి తర్వాత మొక్కజొన్న తర్వాత ఇంకో చిన్న పంటలు అలా వేసి, అలా కాకుండా మనకు వరి తర్వాత ఖచ్చితంగా పప్పు ధాన్యాలు గనక పండిస్తే మన యొక్క పురుగులు తెగుళ్ళ నుంచి వచ్చే వ్యాధుల్ని కూడా మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాము. అంటే దానివల్ల మన పంట అవశేషాలు అనేది కాల్చకుండానే మన భూమిలో కలియదున్నడము జరుగుతుంది. మనకి పంట గ్యాప్ అనేది కూడా పెరుగుతుంది. అలాగే వరి తర్వాత వరి అంటే ఇది సుమారు 4 నెలల నుంచి 5 నెలలు వేసే పంట వేస్తున్నారు, తర్వాత 4 నెలల నుంచి వేస్తున్నారు, మధ్యలో గ్యాప్ అనేది రాదు. మళ్ళీ సమ్మర్లో మనం ఎలాగో వేయం కాబట్టి మనకు 2 నెలలు అక్కడ మనకి వితిన్ ఆ 10 నెలల్లోనే మనకు 2 పంటలు పండించాల ఉద్దేశంతో కాలుస్తున్నారు. అలా కాల్చకుండా వరి తర్వాత వేరే పంటలు పండించాలి, పంట మార్పిడి చేసుకోవాలి. అలాగే మనకి దగ్గర అందుబాటులో ఉన్న అన్ని యంత్ర పరికరాలను ఉపయోగించి పంట అవశేషాలను నేలలో కలిగి ఉండడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని అరికట్టిన వారం అవుతాము. ఓకే, సో ఓవరాల్గా మన తెలంగాణకు సంబంధించి ఏమైనా చెప్తారా మ్యామ్? అంటే మన దగ్గర వరి ఎక్కువగా వేస్తున్నారు కదా, పంట పెద్దగా మార్పులు చేర్పులు చేయట్లేదు కాబట్టి దానికి సంబంధించి కూడా ఏమైనా మన రైతులకు తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా రైతులకు చెప్పాల్సింది ఏంటి అంటే పంట అవశేషాల విషయంలోకి వస్తే ఖచ్చితంగా కాల్చకూడదండి. మనం నీటి వనరులు ఉన్న కాడ మనకి తక్కువ కాల పరిమితి కలిగిన రకాలు వేసుకుంటే మనకి 2 పంటల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఆ గ్యాప్లో కనుక మన ఈ అవశేషాలను కలియదున్నది ఒక వేస్ట్ డీకంపోజర్ కనుక వేసుకుంటే మన యొక్క అన్ని విధాలుగా మనకి ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి మ్యామ్, చాలా చక్కగా వివరించారు మా
రైతు మిత్రులకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తీరిపోయాయని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైతు మిత్రులారా, విన్నారు కదా పంట అవశేషాలకు సంబంధించి కాల్చడం ద్వారా ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో మనం చూస్తున్నాము. మన దగ్గర ఇంకా అలాంటి పరిస్థితి లేకపోయినప్పటికీ ఇంకా పంట మార్పిడి చేయకపోవడం, పంట తర్వాత అదే పంట కొనసాగించడం వల్ల కాల్చడం చేస్తున్నారు. దీనివల్ల ఇటు వ్యవసాయానికి, అటు మానవాళికి, అటు ప్రకృతికి అన్ని రకాలుగా ముప్పే ఉంది. కాబట్టి పంట అవశేషాలకు సంబంధించి కలియదున్నుకోవడం, దానివల్ల నేల సారవంతం అవుతుంది. మళ్ళీ వచ్చేటువంటి పంటకు సంబంధించి మంచి పోషకాలు అవుతాయి. నేల స్వభావాన్ని కానీ స్వరూపాన్ని కానీ కాపాడుకోవడంలో మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మేడం యంత్రాల గురించి చెప్పారు. రకరకాల యంత్రాలు వస్తున్నాయి. బీడు భూమిని కూడా చక్కగా చేసి ఇప్పుడు మనకు నీళ్ళు వస్తున్నాయి, పంటలు పండిస్తున్నారు. కాబట్టి సో రైతు మిత్రులందరూ విజయలక్ష్మి మ్యామ్ చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా విన్నారని అనుకుంటున్నాము. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా తర్వాత మేడంతో మాట్లాడాలనుకుంటే నేను మేడం ఫోన్ నెంబర్ ఇస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. 9912780362 ఈ నెంబర్ నోట్ చేసుకోండి, తర్వాత కాల్ చేయండి. సో పంట అవశేషాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చకండి, ఖచ్చితంగా కలియదున్నండి. దానివల్ల ప్రకృతికి, మానవాళికి, నేలకు కూడా, అదేవిధంగా మీరు చేయబోయేటువంటి వ్యవసాయానికి సంబంధించి కూడా మంచి లాభాలు సాధించడంలో కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.